ఇంటర్నల్ గా ఫీలింగ్ ఇది ఉంటది. మా జోలికి రాబాక నువ్వు మేము ఎట్టకి అమ్ముకుంటే అట్టకి. ఇప్పుడు చూడండి ఎవడన్నా ఆపుతున్నాడు, నేను కోర్టు అడిగింది. బెనిఫిట్ షో అంటే ఏంటి? ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే ఊరు మొత్తం మీద ఒక థియేటర్కి ఇచ్చేవాళ్ళు, అది అభిమానులకి. ఒకవేళ అభిమానుల సంఖ్య పెరిగాక 2 థియేటర్లకు ఇచ్చేవాళ్ళు, అది అభిమాన సంఘం ప్రెసిడెంట్కి ఇచ్చేవాళ్ళు. అభిమాన సంఘం కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్ అభిమానులు అందరిది లెక్క ఉండేది వాళ్ళ దగ్గర. అప్పట్లో కృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా రోజుల్లో. బాలకృష్ణ అభిమాన సంఘం వాళ్ళు అది పంచుకునేవాళ్ళు, టికెట్లు తక్కువ రేటుకి ఇచ్చుకునేవాళ్ళు. ఒరిజినల్ గా అప్పట్లో డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు కాదు, బెనిఫిట్ షో అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. తర్వాత డబ్బులు తీసుకోవడం బిగించేశారు, ఎందుకంటే అది అభిమానులు అమ్ముకుంటున్నారు టికెట్లు అన్నట్టు. సరే అది నడిచింది. తర్వాత కాలంలో ఏమైపోయింది, బెనిఫిట్ షో దాన్ని కోర్టులు తప్పుపెట్టి అభిమానుల కోసం సపరేట్ షోలు ఎట్టేసుకుంటారని. అప్పుడు కోర్టులు ప్రభుత్వాన్ని నిలదీసేటప్పుడు ప్రభుత్వాలు ఏం చేశారు, బెనిఫిట్ షోలు అంటే సాంకేతికంగా సమస్య వస్తాయా, ఎవరో ఒకళ్ళు బెనిఫిట్ కోసం చూడండి అని చెప్పారు. అప్పటి నుంచి ఏం చేశారు, ఏ వృద్ధాశ్రమం బెనిఫిట్, ఏ అనాథాశ్రమం బెనిఫిట్, ఏ వరదల బెనిఫిట్ అనే పేరుతో తీసుకుని వీళ్ళకి 10 లక్షల రూపాయలు వస్తే ఓ 50,000 వాళ్ళ చేతిలో పెట్టేసి ఇచ్చేసినట్టుగా లెక్కలు రాయిచ్చేసుకుని నడిచిపోయేవాడు. అయితే ఇప్పుడు ఈ మోడీ వచ్చిన తర్వాత అది సమస్య అయిపోయింది. అట్లాగా దొంగ లెక్కలు చూపెట్టడానికి కుదరట్లేదు, అంతా మూలం కదా, ఆన్లైన్ కదా. నువ్వు 10 లక్షల రూపాయలు వస్తే 10 లక్షలు అక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావాలి. ఖర్చులు కూడా ఆడిటింగ్ పక్కాగా చూపించాలి. ఇదివరకు మళ్ళీ ఎన్జిఓలు ఖర్చు పెట్టేసి